ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని కోసం నేను నిలబడినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు, ఎంతో అవమానించారు, ఎంతో నిందించారు, నవ్వారు, అపహసించారు, చాలా చేశారండి. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా నా దేవుని కోసం నేను పనిచేయాలని ఏదైతే ఆలోచన కలిగి దేవునిలో నేను అడుగులు వేసుకుంటూ వెళ్ళానో, దేవుడు నవ్విన వారిని నవ్విన స్థితిలోనే ఉంచాడు. ఆయన విశ్వసించిన వారిని ఎత్తైన స్థితిలోకి నడిపించాడు. నాకు దేవుడు బహుమతి ఇచ్చింది ఏంటో తెలుసా? అనుకుంది చూసారా? ఇదే దేవుడు మనకి ఇచ్చిన బహుమతి. అడగకుండానే అక్కర్లేరిగిన దేవుడు మనకి అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని కోసం నీతిగా ఏది ఆశించకుండా నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు నిలబడినప్పుడు నీ దేవుడు నువ్వు ఊహించలేని కార్యాలు నీ జీవితంలో జరిగించి ఎత్తైన స్థలంలోకి నిన్ను నడిపిస్తాడు అని ఒక పబ్లిక్ సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఐ డిడెంట్ హైడ్ మై లైఫ్ కదా, నా జీవితాన్ని నేను ఎక్కడో దాచలేదు, కానీ పబ్లిక్గా దేవుని కోసం పనిచేస్తూ నిలబడ్డాను. మీ కళ్ళ ముందే దేవుడు నన్ను నడిపిస్తానే వచ్చాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని కోసం ఏది ఆశించకుండా నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నిలబడు. దేవుడు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని దిగులు పడుతున్నావేమో, వారు అదే స్థితిలో ఉంటారు. వారి కన్నులు ఎదుటే, నీ శత్రువులు ఎదుట దేవుడికి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్.